సిద్ధు, తులసి ఇద్దరు కూడా ఇక చెక్ పోస్ట్ దగ్గర నిలబడి అక్కడ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. మరోవైపు పోలీసులు కూడా వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇంతలో ఇక ఒక వెహికల్లో నుంచి ఇక చేతిలో ఊపుతూ ఉంటారు. ఎవరా అని సిద్ధు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. కీర్తి ఇక ఆ వ్యాన్లో నుంచి చేతిలో ఊపి సిద్ధుని, తులసిని పిలుస్తూ ఉంటుంది. తులసి కూడా వెనక్కి తిరిగి చూసేసరికి వ్యాన్లో కీర్తిని చూసి తులసి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. వెంటనే సిద్ధు, తులసి ఇద్దరు కూడా ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కీర్తిని బయటకు దింపుతూ ఉంటారు. ఇక అలా కీర్తిని దింపేసరికి రౌడీలు వచ్చి సిద్ధుని కొట్టబోతూ ఉంటే సిద్ధు అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చితగొడుతూ ఉంటాడు. ఆ తర్వాత కీర్తిని తీసుకొని సిద్ధు, తులసి ఇంటికి వస్తారు. అలా కీర్తి ఇంటికి రావడంతో కనిష్క షాక్ అయిపోతూ ఉంటుంది. బసవరాజు, విశాలాక్షి తమ కూతురు వచ్చింది అని చాలా సంతోషపడిపోతూ ఇక కీర్తి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో కనిష్క ఎవరికి అనుమానం రాకుండా పక్కకు వెళ్ళి ఆ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. బసవరాజు గారు మీకు ఒక విషయం చెప్పమన్నారు అని అంటూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఆ లక్ష్మి, శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని బసవరాజు గారు చెప్పారు. వాళ్ళని వెంటనే కాల్చి బూడిద చేయండి అని కనిష్క బసవరాజు చెప్పినట్టుగా వాళ్ళ రౌడీలతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రౌడీలు లక్ష్మి, శ్రీనివాస్ని ఇక ఇంట్లో కట్టేసి ఉంచుతారు. వెంటనే పెట్రోల్ పోసి ఇక నిప్పంటించేస్తారు. అలా నిప్పులు రావడంతో లక్ష్మి, శ్రీనివాస్ గట్టిగా కాపాడండి అని అరుస్తూ ఉంటారు. మరి మంటల్లో కాలిపోతున్న లక్ష్మి, శ్రీనివాస్ను ఎవరు కాపాడుతారు? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.